రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాట మారుతోందన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు టీజీపీఎస్సీ అధికారులను కలిశామని, కోర్టు తీర్పు అమలు చేయాలని టీజీపీఎస్సీకి విజ్ఞప్తి చేశామన్నారు. మెయిన్స్ పరీక్షలోప భూయిష్టంగా నిర్వహించాలని, గ్రూప్ 1 పోస్టులను ప్రభుత్వం అమ్ముకున్నట్లు అనుమానం ఉందన్నారు. గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షుల గారి యొక్క ఆదేశాల మేరకు, కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ ఒక డెలిగేషన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో ఇంకా చాలా మంది విద్యార్థి నాయకులందరూ కలిసి ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్ గారికి ఒక వినతి పత్రం ఏమైంది. నిన్న హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది ఏమాత్రమైన ఇంగితం ఉన్నట్టయితే, విఘ్నత ఉన్నట్టయితే, మానవత్వం ఉన్నట్టయితే మారు మాట్లాడకుండా హైకోర్టు ఆర్డర్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఈ పార్టీకి ప్రభుత్వం నుండి తర్వాత టీవీ రావాల్సిందే. కానీ దాదాపు 36 గంటలు అయింది హైకోర్టు తీర్పు వచ్చి. ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడమే కాకుండా లోపల ఇవాళ కుట్రలు చేస్తూ ఇవాళ హైకోర్టు తీర్పును మళ్ళా మేము రిటర్న్ చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం, హైకోర్టు తీర్పు అమలు కాకుండా మేము కుట్రలు చేస్తామని చెప్పని ప్రభుత్వ పెద్దలు, టీజీపీఎస్సీ పెద్దలు అందరూ కూడా ఇవాళ కుట్రలు కనుక్కున్నారు అని చెప్పి తెలిసిన నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు వచ్చి నేను ఇవాళ టీజీపీఎస్సీని విజ్ఞప్తి చేయటమైంది. ఒకటి, లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది హైకోర్ట్ జస్ట్ ఆర్డర్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఎగ్జామ్స్ అనేటువంటివి పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళా రీకండక్ట్ చేయాలని చెప్పని కోరినాము. టీజీపీఎస్సీ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి. నిజానికి ఇక్కడున్న ఈ కమిషన్ చైర్మన్, ఈ కమిషన్ సభ్యులు వాళ్ళ అసమర్థులని క్లియర్ గా ఇక్కడ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఎన్ని రోజులని నిరుద్యోగులను కోసపుచ్చుకుంటారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే మరి నోటిఫికేషన్ ఉన్నాయో మా నోటిఫికేషన్ అని సిగ్గు లేకుండా ప్రకటించుకుంటా ఉన్నారు. ఇచ్చింది కేవలం 6,000 ఉద్యోగాలు. కానీ ఇలా వేలాది మంది నిరుద్యోగులు పట్టి కొట్టిండ్రు. టీఆర్ఎస్ పార్టీ అందరూ నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం. పెద్దలు కేసీఆర్ గారు ఏవైతే నిరుద్యోగుల ప్రయోజనాలు గుండెలో పెట్టుకొని కాపాడుకున్నారో, లక్షలాది మంది ఉద్యోగాలు ఇచ్చారు. మళ్లీ ఆ రోజులు వచ్చేదాకా నిరుద్యోగులకు మళ్లీ స్వర్ణయుగం వచ్చేదాకా పోరాడతాం.